డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులోనూ ఆయన శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ అలియాస్ రోజా కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి A2గా కూడా ఆవిడని నిర్ధారించారు. అప్పటి నుంచి ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అనేక కోర్టులన్నీ తిరిగిన మీదట ఎటువంటి ఊరట దక్కలేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఏమిటంటే ఆవిడ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది. ఈ సమయంలో ఈ రోజున ఆవిడ సిట్టు ముందు విచారణకు హాజరైంది. కాకపోతే అక్కడున్న పోలీసులందరూ వాళ్ళకి రాచమర్యాదలు చేసే విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారనే వార్తలు అయితే ఇప్పుడు గుప్పుమంటున్నాయి. నిజంగా ఈరోజు సిట్టు ముందుకు విచారణకు వచ్చిన ఈ లక్ష్మీ దుర్గతో పాటుగా అనంతబాబు కారులో ఉన్నాడని గేటు దగ్గర కారు ఆపి లోపలికి నడుచుకుంటా రావాల్సిన వాళ్ళు గేట్లు బార్లా ఓపెన్ చేసి విచారణాధికారి బిల్డింగ్ దాకా ఆ కారును పోనిచ్చి అక్కడ దిగి లోపలికి వెళ్ళారంటే ఏమనుకోవాలి? యాక్చువల్గా ఇది గతంలోనే ఇందులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కడే ఉన్నాడు అని అనుకుంటున్నట్టుగా ఈ కేసు మొత్తాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం ఇదే పోలీసులు చేశారు. ఆ కారణానికి 3 సస్పెండ్ కూడా అయ్యారు. అయినప్పటికీ ఈ పోలీసులకు బుద్ధి రాలేదు, ఇంకా వాళ్ళ తీరు మారలేదు అన్నట్టుగా కనపడుతోంది. ఎందుకు చేయాలి? యాక్చువల్గా ఇప్పుడు ఆవిడ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న కారణానికి ఈరోజు విచారణ అయిపోయిన తర్వాత ఆవిడని అరెస్ట్ కూడా చేయాలి. కాకపోతే విచారణ ఈ నెల 30 వరకు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆవిడ కోర్టులో కూడా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉన్నా ఇప్పుడు మళ్ళీ బయటకు పోనిస్తే మళ్ళీ దొరుకుతుందని ఏమిటి? ఎన్నాళ్ళుగా ఆవిడ అజ్ఞాతంలో ఉంది అనంటే దాని వెనకున్న కారణాలు కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలిగా. పోలీసుల సహాయ సహకారాలు లేకుండా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్లో ఉండటం అనేది కన్నా కష్టం. ఎందుకంటే రాష్ట్రం దాటి వెళ్లకుండా అదే రాష్ట్రంలో ఉన్నారనంటే ఆవిడ యథేచ్ఛగా ఇంట్లో ఉన్నా కూడా ఈ పోలీసులు పట్టించుకోలేదు అన్నట్టుగానే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి ఇంకా అనుమానాస్పదంగానే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు 30 దాకా ఆవిడని అరెస్ట్ చేసేటట్టుగా కూడా లేదు. కాకపోతే ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఆవిడని ఇదే రోజు ఇవాళ సాయంత్రానికే అరెస్ట్ చేసి మళ్ళీ విచారణ కొనసాగించవచ్చు. ఎందుకంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ వాళ్ళకి ఊరటే దక్కలేదు. దాంతోపాటుగా ఈ SC/ST అట్రాసిటీ కోర్టులో ఆవిడ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయ్యి ఉంది. అయినా కూడా వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందంటే ఏ రకంగా ఇంకా సహాయ సహకారాలు అందుతున్నాయో చూడండి ఒకసారి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవడ పేరు ఎక్కడా బయటకు రాకుండా ఎమ్మెల్సీ అనంతబాబు బాగా జాగ్రత్త పడ్డాడు. కేసును తన ఒక్కడి మీదనే వేసుకొని ఆయనే జైలుకి వెళ్ళి మరి ఈ డిఫాల్ట్ బెయిల్ దాకా పోలీసులు వాళ్ళకి సహకరించి ఛార్జ్షీట్ వేయని కారణానికి బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు వచ్చినట్టుగాను ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధపడిపోయి వెళ్ళి బయటకు వస్తున్న మహాయోధుడిలాగా ఆయన ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి చూస్తూ ఉంటే ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అసలు విషయం బయటపడింది. ఈ రోజా ఈ లక్ష్మీ దుర్గ వ్యవహారం కూడా ఇందులో ప్రమేయం చాలా ఉంది. అసలు ఈ హత్యకు మెయిన్ కారణం మోటో ఆవిడేనన్నట్టుగా కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి ఇందులో చాటుమాటు వ్యవహారాలు ఏమున్నాయో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ దగ్గర ఏదో కొంత సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించని కారణానికి ఆయన మీద చేయి చేసుకుంటే చనిపోయాడనో ఇలాంటివి కొన్ని చెబుతూ ఉన్నప్పటికీ వీళ్ళ దొంగ వ్యవహారం ఏదో అతనికి బాగా తెలుసు. అందుకుగాను అతన్ని అడ్డు తప్పించుకోవటానికే ఈ పని చేశారనేది కూడా మరొక వాదన అయితే వినపడుతోంది. ఇందులో లక్ష్మీ దుర్గ ఈ సీసీ కెమెరా ఫుటేజీలతో సహా అడ్డంగా బుక్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా పోలీసులు రాచమర్యాదలే చేస్తున్నారు. గతంలోనే ఈ లక్ష్మీ దుర్గ వ్యవహారం అంతా బయటపడినప్పుడు ఆవిడ మీద కేసు పెట్టి A2గాని ఆవిడని ఈ కేసులో కూడా చేర్చి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత ఆవిడ హఠాత్తుగా మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోలీసులు వెతుకుతానే ఉన్నారు. ఆవిడ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, మిగతా కోర్టులు అన్నిటికీ తిరిగి వచ్చి ఎక్కడ ఊరటి దక్కని దానికి గాను ఈ రోజున విచారణకు వచ్చింది. ఇలాంటి వాళ్ళని ఇలాగనే వదిలిపెడితే కనీసం అరెస్టు కూడా చేయకపోతే ఏ రకమైన సంకేతాలు మరి కూటమి ప్రభుత్వం మీద కనపడుతూ ఉంటాయి? అంటే పైనున్న పెద్దల్లో ఈ అలసత్వం కనపడుతుందనో ఇంకా ఏదోనో కాకపోయినప్పటికీ పోలీసుల్లో ఇంకా వాళ్ళకి సహాయ సహకారాలు అందించే వాళ్ళు మెండుగా ఉన్నారు అని.
ఈ కారణానికే కదా చాలామంది వైసీపీ నాయకులు ఇంకా తప్పించుకొని తిరుగుతున్నారు. ఎక్కడ ఏ సమాచారం ఉన్నా కానీ వాళ్ళ దాకా చేరవేయబడుతుంది అనేది గట్టి అనుమానాలు పోలీసుల దాకా వస్తున్నాయి. ఒకానొక సమయంలో మనం వైఎస్ భారతీరెడ్డిని ఏదో ఒక వీడియోలో అనరాని మాటలు అన్నాడని కిరణ్ కుమార్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే మరి గోరంట్ల మాధవ్ ఇక్కడికి విజయవాడ వచ్చి అక్కడ ఈయన ప్రెస్ మీట్లు పెడుతూ ఇదిగో ఫలానా రూట్లో నుంచి ఈ కిరణ్ని తీసుకొస్తా ఉన్నారనే సమాచారం కూడా ఆయనకు అందించబట్టే కదా ఆ రోజున వెళ్ళి పోలీసు వాహనంలో ఉన్న కిరణ్ మీద కూడా మాధవ్ దాడి చేయగలిగాడు. దాడికి ఉపక్రమించిన ఆయన ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ అన్నట్టుగా తూతూ మంత్రంగానే ఆ వ్యవహారం చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద కూడా దాడికి చేయబోయిన అందున ఎక్స్ పోలీస్ అయిన మాధవ్ని ఏ రకంగా ఈ పోలీసులు చూడాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ప్రాపకం ఇంకా పోలీసుల్లో ఉంది అనేది కనపడుతోంది. నిన్న మొన్ననే చూసాం మనం జగన్మోహన్ రెడ్డి కోసం ఒక ఎక్స్ సిఎస్ అయిన జవహర్ రెడ్డి కూడా అనేక రకాలైన మంత్రాంగాలు నడుపుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లతోటి పెద్ద క్యాడర్లో ఉన్న వాళ్ళందరితోటి మంత్రాంగం నడిపి ఇదిగో కూటమి ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టడానికి ఉన్న బొక్కలన్నింటినీ మాకు చెప్పండి, ఇంకా మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళని జగన్ వైపు మార్చడానికి మీరు మాకు సహాయ సహకారాలు అందించండి అని కూడా మరొక పక్కన కూడా ఇలాంటి మంతనాలు జరుపుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పైన కేంద్ర పెద్దల వాళ్ళతోటి మంతనాలు జరపడం కోసం ఆయన కొన్ని సీక్రెట్ మీటింగులు పెడతా ఉన్నాడు. అంటే కూటమిలో ఇంకా చాలా బొక్కలే కనపడుతున్నాయి. పోలీసుల వ్యవహార శైలి కూటమి పెద్దలకి కొంత అపవాదు తెచ్చే విధంగా కనపడుతున్నాయి. ఈ రోజునైనా దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఆవిడని అరెస్ట్ చేస్తారా, పోలీసుల మీద ఒకంత ఈ కూటమి మీద ఒకంత నమ్మకం ఏర్పడుతుంది. అలా కాదు అరెస్ట్ చేయకుండా 30వ తారీఖు దాకా ఆవిడని ఇలాగనే విచారణకు తీసుకొస్తాం, గేటు దగ్గర ఆగి లోపలికి నడుచుకుంటారు రావాల్సిన వాళ్ళని కారులో విచారణ గది వరకు తీసుకెళ్తామనంటే వాళ్ళ మీద ఖచ్చితంగా అనుమానాలే రావాలి. ఇంకా ఎందుకు చేస్తున్నారు ఈ రాచమర్యాదలు? వాళ్ళు గతంలో ఇచ్చినవి కానీ ఇప్పుడు ఇంకా కూడా ఏమైనా సర్దుబాట్లు చేస్తున్నారని అనుమానాలు అయితే వస్తాయి కదా. ఎందుకంటే డబ్బుకు లోకం దాసోహం ఇది గతం నుంచి ఉన్న ఒక సామెతే. ఇలాంటి వాటన్నిటినీ మరి వైసీపీ నాయకులు గట్టిగా అందిపుచ్చుకున్నారు. అందుకోసమే కదా ఈ రోజుకి మేము రప్పాలాడేస్తాం మళ్ళీ తిరిగి వచ్చామంటే అని చెప్పి ఈ నాయకులందరినీ భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వేటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతామని చెబుతున్నా కూడా ఎటువంటి కదలిక ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లా. ఇదే అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గనక మాబోటి వాళ్ళు ఏదైనా స్వచ్ఛమైన భాషలో మాట్లాడినా శుద్ధమైన భాషలో మాట్లాడినా వాళ్ళని విమర్శిస్తే చాలు, కేసులు తీసుకొని రావటం, ఎంత వాళ్ళనైనా సరే తీసుకెళ్ళి లోపల పెట్టడం, జర్నలిస్టులు లేదు మీడియా వాళ్ళు అనేది కూడా చూడకుండా అరెస్టులకు పురుగొల్పితే ఇలాంటి వాళ్ళని ఎలా స్పేర్ చేస్తున్నారు? ఇమ్మీడియట్గా ఈ లక్ష్మీ దుర్గని అరెస్టు చేస్తే తప్ప ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు. ఇదే ఈరోజు కుండబద్దలు.